మరి ఈ దాయాలంటే టిఫిన్ మానేయాలి. ఈ దాయాలంటే టిఫిన్ మానేయాలి. అవును, ఈ దాసి ఏం చేద్దామని? సాయిబాబా బొమ్మ తెద్దామని. సాయిబాబా బొమ్మ అంటే సాయిబాబా దేవుడి కాడ అంటున్నది ఏంటి అందరూ? వాళ్ళు అలాగే ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. అవన్నీ పట్టించుకోకుండానే బొమ్మ తెప్పించుకుంటున్నాం. సాయిబాబా దేవుడు కదా, ఆయన సాయిబులోడు. మీరు ఎందుకు పూజ చేస్తారు? మన హిందువులు చేయకూడదు ఆయనకి. ఎవరు అంటున్నారు? అయ్యో ఫోన్లో మొన్న టీవీలో గొడవ సాయి వచ్చేస్తానట్లేదు. చాలా గుళ్ళలో సాయిబాబా బొమ్మలు తీసేసారంట. మన హిందూ శివాలయాల్లో దుర్గమ్మ గుళ్ళు అలాంటి గుళ్ళు ఉంటాయి, ఆ బొమ్మలన్నీ తీసేసారంట. తీసి గంగలో కలిపారు, కొన్ని పక్కన పెట్టారంట. మాకెందుకు ఆ చదవతా మనం చూసుకోవాలి. చదివేస్తే ఉన్నమతి పోయిందని వాళ్ళకి బాగా జ్ఞానం ఎక్కువైపోయి సాయిబాబా సాయిబులే పూజిపోద్దా? అసలు సాయిబాబా ఎవరనేది ఎవరికి తెలియదు. ఒకవేళ తెలిసినా సరే ఆయన హిందువే లెక్క. ఆయన ఒప్పుకోకపోయినా గూగులే చెప్తుంది. అసలు ఎవరు ఏ మతం అనేది తెలియదు, ఆయన ఎవరికి తెలియని వాళ్ళు. గూగులే అచ్చుగుద్ది చెప్తుంది సాయిబాబా ఏ మతం కాదు, అన్ని మతాలు నేర్పించే గురువు అని చెప్తుంది. అది గూగులే అంతా తెలిసిన అదే చెప్తుంది. వీళ్ళ మధ్యలోకి వచ్చేసి సాయిబాబా భగవద్గీత నేర్పించారా? ఎందుకు చెప్పలే? భగవద్గీత శ్లోకం చెప్పారు కదా, శ్లోకం నేర్పిస్తే అంటున్నారు. అది భగవద్గీతకి అర్థం చెప్పారా? పరిప్రశ్న సేవయ దానికి అర్థం చెప్పారా? దానికి వీళ్ళు అంటున్నారు ఆయన ఏంటి భగవద్గీత నేర్పిరా? శ్రీరామనవమి కృష్ణాష్టమి చేసేది ఆయన, అలాగే మసీద్లో ఉరుసులు అవన్నీ చేశారు కానీ అడుగుతున్నారు. అంతే ఇతర మతాలను కూడా గౌరవించాలన్న ఉద్దేశంతో చేశారు, అన్ని మత సామరస్యం కోసం. అంటే వాళ్ళు వీళ్ళు గొడవలు పడి రోజు అనుకోవాలా ఏంటి వీళ్ళ ఉద్దేశం? ఇప్పుడు కొంతమంది అన్నా మత సామరస్యంతో ఉంటారు కదా. అంటున్నారు ఏలూరులో సాయిబాబా బొమ్మలేని ఇల్లు లేదు, అది ఫోటో అన్నా ఉంది. అవును, సాయిబాబా ఇంట్లో కూడా ఉంటుంది సాయిబాబా, ఒక క్రిస్టియన్ తప్ప. నాకెక్కువ మరి పెద్ద కనకదుర్గమ్మ గుళ్ళోనే ఉంటుంది ఈ సైజ్ బొమ్మ ఉంటుంది బాబా గారు. అంటే మొత్తానికి నువ్వు టిఫిన్ తినకుండా అమ్మ ఇచ్చిన డబ్బులు టిఫిన్ తినకుండా దాసి పప్పలు తినకుండా దాచి ఏమన్నా చిల్లర కనిపెట్టి మరి పప్పల బదులు అన్నం తిన్నావా? పొద్దున్న అన్నం తిన్నాను, పప్పల బదులు ఇంటికాడ ఏమన్నా ఉంటే తిన్నాను, లేదా గంగాధర గుడికి వెళ్ళేవాళ్ళు సెలవులు డైలీ. అమ్మ ఇచ్చేది అదే తిన్నాను. అది తినేసి డబ్బులు దాచావు బాబా గారు విగ్రహం తెప్పించుకోవాలని. బాబా గారు నేను చూస్తారా గ్యారంటీగా. ఆయన ఉన్నారు కాబట్టి ఎంత దాచలేదా, ఎంత దాయాలనుకున్న దాయలేదు. అవును, ఫస్ట్ రోజు మీద కృష్ణుని బొమ్మ చూసా, కొనేసుకుందాం అనుకున్నా. త్వరగా ఎక్కిపోయి అదే కొనుక్కొచ్చుకుందాం అనుకున్నా కృష్ణుని బొమ్మ. నాకు కృష్ణుడు వచ్చి సాయిబాబా కావాలని డబ్బులు దాస్తా. అన్నీ ఆయనే, కృష్ణుడు అన్నీ ఆయనే బాబా గారు. కాకపోతే నీకు బాబా గారు రూపం మీద ఎక్కువ మనసు ఉంది. ఆయన నేను ఎక్కెట్టినప్పుడు ఓపే తక్కువ 500 రోజే చాలా మర్చిపోయింది. 400 సాయంకాలం అయితే ఒక ఆయన కూడా వంట ఎత్తా అన్నారు. ఆయన చిన్న బొమ్మ తెచ్చి పెట్టమని. నేను పొద్దున అట్లా గట్ల ఏదో చిన్న సాయిబాబా బొమ్మ ఉంటే ఎవరమ్మా ఇక్కడ ఒక అట్లు అడిగేది. సాయిబాబా 90. మొన్న మా ఇంటికాడ మీలంతా ఆయన సైకిల్ తెస్తే తొక్కానంటే ఏమైంది సడన్గా పడ్డా, వెనకాల ఎంత బుక్ కట్టి బ్రెయిన్ కదా కరెక్ట్గా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం అవ్వలేదు, ఇంకా కొద్దిగా బెల్లం వేసుకొని తగ్గపోతే ఇంజక్షన్లు చేసి ఏంటో చూద్దాం ఎక్స్రే చేస్తాం. బెల్లం వేసుకుని నా బుక్ తగ్గిపోయింది, ఇంకా వెళ్ళాలి ఈరోజు. 502 రూపాయలు ఉన్నారా? 2 రూపాయలు 2 రూపాయలు లేదా 2 రూపాయలు ఎందుకు అంతో వేసాను దాంట్లో.
రూపాయలు దక్షిణ దాంట్లో వేసేద్దాం. వేసేయండి. 500 నాకు ఇచ్చినట్టు లెక్క. ఎంతది బొమ్మ తెస్తుంది? ఎంత ఇస్తాను? 300 బొమ్మ తేండి. 200 ఆయనకి తలకు కానీ బట్టలు కానీ ఏం తెచ్చి అక్కడ ఈ బూజు ఉంటుంది అండి సాయిబాబా గుడిలో కొద్దిగా ఎప్పుడు వస్తారు మీరు? ప్యాకెట్లు ఇస్తారు. మీరు ఎప్పుడు వస్తారు? వస్తుందానికి బుధవారం వచ్చేప్పుడు సాయంత్రం అయిపోద్దేమో. నువ్వు గురువారం రా, మళ్ళీ గురువారం. అది కాదు, నేను డైరెక్ట్ స్టేషన్కి వచ్చి తీసుకుంటా. ఏ టైం అవుతుందో వచ్చేప్పటికి? పర్వాలేదు, నేను ఏ టైం అన్నా ఖాళీ బుధవారం సాయంకాలం 5 అవుతుందా? ఒకవేళ నైట్ అవుతే పొద్దు నుంచి తీసుకుంటా. మొత్తం 210, 210, 220, 225, 229 మొత్తం. నువ్వు 2 రూపాయలు ఇచ్చాగా 229. అదే 300కి ఏ సైజు బొమ్మ తెచ్చేది. 200 మాత్రం బట్టలు వచ్చి అక్కడ ఆయనకి 2 జతలు 3 జతలు 100 రూపాయలు బట్టలు తెచ్చి టోపీను మెల్లో దండ తేండి. ఇంక దయచేసి వారం అయిన స్నానం చెప్పి బట్టలు కట్టాను చెప్పండి. మా దుర్గమ్మకి వెళ్ళకో శుక్రవారం కడతాను, ఈయన బుధవారం కడతాను. అంతే కదా. ఈయన సపరేట్గా పేటే సెట్ వచ్చా? దేవుడి మీద ప్లేస్ లేదు, పెట్టుకోవచ్చు. సపరేట్ కింద పేటేసి మా అమ్మకి పండగ ఏంటి పరిస్థితి? మా అమ్మకి పండగ ఏంటి పరిస్థితి? మీ అమ్మకి పంది అంటే 3 రోజులు పక్క కూర్చుంటుంది. అప్పుడు అవును, మిగతా దేవుళ్ళు ఎలాగో ఆ దేవుళ్ళు ఎలాగో ఉంచుదో అక్కడే ఉంటాయి కదా. కింద దేవుడి మీద కింద వెళ్తా. మిగతా దేవుడికి ఏం తెవయం వేయను, అలాగే ఉంచేస్తా దూరంలో. తర్వాత అయిపోయినాక కుంకుమ బొట్టులు పెట్టి మళ్ళీ దూరం వేసి అన్నీ చేయాలి శుభ్రం. అలాగే అప్పుడు క్లీన్ చెయ్యి. మళ్ళీ సాయిబాబా నెత్తి మీద ఒక క్లాత్ కప్పేసి కూర్చోబెట్టి అభిషేకం తర్వాత 3 రోజుల తర్వాత అభిషేకం చేసి మళ్ళీ అలంకారం చేసి పెట్టు. అయితే బుధవారం ఒకవేళ బేగ కొట్టి చెప్పండి, స్టేషన్కి వచ్చేస్తా. లేదా ఏంటి గురువారం ఈ టైంకి వస్తావా? చెప్తా, ఉదయం సాయంత్రం నువ్వు ఫోన్ చేస్తావు కదా. ఫోటో చేస్తాను, వాట్సాప్ పెట్టినా ఒకసారి మళ్ళీ పంపించి నీ ఫోటో ఏదన్నా నాకు గుర్తుగా. మా సార్కి అమ్మేసారు. ఏంటి మీరేంది సూర్యభవన్ గుడికి? ఇదేంటి మరి తెల్లదే పిచ్చిదానమా? తప్పు అలా అనకూడదు. వెంకటేశ్వరం అంటే ఇది పూరి జగన్నాథ్జీ రథయాత్రకు మీరు వెళ్తారు కదా, అప్పుడు నాకు చెప్తారా? నేను వస్తా. ఆయన సిద్ధి నుంచి తెప్పించుకుంటారు, డబ్బులు లేవురా? డబ్బులు లేవంట. ఆయన ఏం చేస్తారు? పూజ చేస్తారు డైలీ. కాదు, మామూలుగా ఆయన ఏం వర్క్ చేస్తారు? ఆయన కాపీ మీద కట్ చేస్తారు. కాపీ పని చేద్దాం. మరి 100 రూపాయలు లేవా అండి దగ్గర? ఏ ఉప్పు లేవు, రావాలి. నాకు చెప్తే మా క్లాస్ అంతా పంచిపెట్టుకోండి. ఎక్కడ ఉన్నాయి? ఓకే, అందులో సాయిబాబులే. అన్నీ డ్యామేజ్ మీరు అన్నట్టు కలిపితే ఇది ఎత్తే మీరేం చేసుకుంటుంది? ఆయన ఎవరు? గద్దమేశం బాబు అనకూడదు, అవుతారు మెహర్ బాబా. పెద్దసాయి బాబా. ఆయన ఎక్కడి నుంచి వచ్చేది? ఆయన ఎక్కడి నుంచి పెద్దసాయి బాబా? అది చిన్న డ్యామేజ్ ఉంది, వేలు దగ్గర ఇరిగిందని పెట్టేశారు. ఫస్ట్లో పూజ చేసి పెట్టారు, తర్వాత పక్కన. ఆ సైజ్ బొమ్మ నాకు ఎంత ఇష్టం, ఎప్పుడు చూడలేదు. అట్లా ఇది కూడానా? ఇవన్నీ ఇరిగిపోయిన విగ్రహం. ఇది మీదండి, ఇది బాగున్నట్టుంది చూడు. ఇది ఎక్కడ ఇరిగినట్టు లేదు. లేదు, వెనక్కి చూడండి సార్.
ఇది చూడు ఒకసారి బాగుంటే కడిగి అయింది శుభ్రంగా ఆడ కలుపుకుంటుంది అది వదిలే నా చేసి బాగానే ఉందిలేండి ఇది కలుపుకొని వాడుకుంది అట్లే ఇది పూజనా ముగ్గ ఇంకా ఇది కూడా ఎలా ఉంది ఇది సరిపోతుంది అది ఇది కొంచెం ఇరిగింది వెనకాల ఇది లోపల ఎత్తుకున్నాను ముందుకుంత చెప్పుకుంత పెద్ద బాబుని తీసుకొని ఉన్నా ఆ పెద్ద బాబుని తీసుకొని ఉన్నా ముందు చెప్తే అమ్మ వడ్లు అయినా ఆ సైజు నేను ఎక్కడ ఎత్తుకుంటాను ఇది దానికి చిన్నపొట్లు కట్టిన మసాలా